దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ, అలాగే అమ్మాయిలు స్త్రీలుగా మారే ఆ తరుణంలో ఉన్న అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఈ సంవత్సరంలో తెలుగులో బోధించడానికి మొట్టమొదటిగా నాకు వచ్చిన ఈ అవకాశాన్ని దేవుని బట్టి దేవుని తన చేతిలోకి పనికొచ్చే పాత్ర కింద నేను వాడుకుంటూ ఒక స్త్రీగా నేను రిప్రజెంట్ చేస్తూ దేవునిలో నిలబడటానికి ఉమెన్ ఆఫ్ గాడ్ కింద నన్ను ఇక్కడ నిలబెట్టుకున్న దేవునికే సంస్థకంతం చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మహిళా దినోత్సవం రోజు మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సహాయ కాపులు గారికి, సహాయ పాస్టర్ గారికి, అలాగే ప్యాటర్లో ఉన్న పెద్దలకి, సమస్యలకు అందరికీ కూడా దేవునామంలో మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఒక స్త్రీని గురించి మాట్లాడడానికి లేదా విలపించు ప్రవక్తగా దేవుడు అనేక మంది కోసం ఏ విధంగా అయితే కన్నీరు కాచు ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధానంగా రావడానికి ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో వాళ్ళందరి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మనం చేర్చుకుంటున్నాను. దేవుని కోసం బాధపడటం కంటే గొప్ప ఉద్యోగం ఈ లోకంలో ఏమీ లేదని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. మన కోసం ఎన్ని కష్టపడినా, బయటికి వెళ్ళి ఎన్ని చేసినప్పటికీ దేవునికి ఉపయోగపడకుండా ఒక ఆత్మ నేను వ్యర్థపరుచుకొని అనేక మంది ఈ లోకం నుంచి మరణిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనేది కనుక తిరిగి మనే పోవును. ఆత్మ మన దయచేసిన దేవుని యొక్క ఏ విధంగా అయితే వెళ్తుందో అదేవిధంగా ఒక ఆత్మని సంతోషపరచుకుంటా, లేదంటే శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమని ఆత్మ కోసం మనం పాటుపడే వాళ్ళగా ఉండడానికి దేవుడు ప్రతి అవకాశాన్ని మనకు ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. మనము మన దేవుని యొక్క వాక్యం అనే విత్తనము మనలో విత్తపడుచు ఉండగా అది ఎంతమందికి దాన్ని ఫలింప చేసే విధంగా ఉంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. అది ఒక స్త్రీగా లేకపోతే ఒక పురుషుడిగా దేవుడు మనం సృష్టించిన విధానాన్ని బట్టి ఆత్మని మనం సంతోషపరుచున్నామా లేదా మన యొక్క క్రియలు, మన యొక్క కార్యములు అవి తాత్కాలం చేస్తూనే ఉంటాయి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అనేది ఆ పర్పస్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే మన జీవితాన్ని ఒక సార్థకమైన జీవితం కింద జీవించే కాలంగా చేసుకోవడానికి అనుదినం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎవరి కోసమో మనం జీవించట్లేదు కానీ మన సృష్టించిన మన దేవుని కోసమో సక్రమైన జీవితం జీవించడానికి ఎన్నో విధాలుగా దేవుని యొక్క వాక్యంతో మనతో మాట్లాడుతూనే ఉంటారు ఆయన. మరి అనేక మంది వాక్యాన్ని సరిగా చదివి అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాక్యం తెలియకుండా, అంటే పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ అది ఒక వారధి కింద క్రీస్తుని తెలుసుకోవడానికి యెహోవా దేవుని కాలం నుంచి క్రీస్తుని తెలుసుకోవడానికి ఎలాంటి వారధి కింద ఉన్నదో అది మనం చిన్ననాటి నుంచి కూడా అభ్యాసం చేస్తే కానీ ఆ అభ్యాసం లేదంటే ఆ విశ్వాసం మనలో ఫలించదు. ఆ ఫలింపు లేని జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనం చాలా మందిని లోకంలో మనతో పాటు పెరుగుతూ ఉండే వాళ్ళు చూస్తూ తెలుసుకుంటూ ఉంటాము. కానీ అది మనకి జ్ఞానోదయము, వివేచన కలిగించని విధంగా ఉండడానికి కారణము ఆ వాక్యం మనలో ఫలించకపోవడం వల్ల, లేదంటే ఆ విత్తనాన్ని మనం అభివృద్ధి పరచుకోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. మరి దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్తుండగా మరి మన వాక్యంలో చూసినప్పుడు మనకి అనేక దశల వారిగా అనేకమైన ఒక ఫెమినైన్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తుంటాయి. స్త్రీలు అనేవాళ్ళు, లేదంటే అమ్మాయిలు అనేవాళ్ళు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనం రాజు గ్రంథంలో చూసినట్లయితే మనకి నయమాను గురించి ఒక మాట కనబడుతూ ఉంటుంది. నయమాను యొక్క జీవితము, లేదంటే నయమాను ఏ విధంగా కుష్ఠరోగం నుంచి శుద్ధీకరించబడ్డాడు, తను ఎవరు నడిపించారు అనేది మనం ఒక చోట చూసినట్లయితే దేవుడు మన సత్యము మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఆ సత్యము ఎటువంటి సత్యం మనం స్వతంత్రంగా చేస్తుంది, ఏ విధమైనటువంటి సత్యముతో మనం జీవించాలి. ఒక మనిషి ఒక బానిస కింద, లేదంటే ఒక స్త్రీ కింద దేవుడు మనం సృష్టించలేదు. కానీ సత్యం ద్వారా మనం స్వతంత్రంగా చేసి పాపములకు బానిసలవ్వకుండా ఉండడానికి దేవుడి యొక్క ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అయితే కొన్ని జీవితాలు అయితే ఈ ప్రపంచంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, చాలా చోట్ల చూస్తూ ఉంటాము. బానిసత్వం అనేది ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా మన
చూస్తూ ఉన్నాం. మనం నేర్చుకోవాల్సింది ఈ జీవితంలో మనకి ఇచ్చిన దేవుడు ఒక్క జీవితమే. ప్రసంగిలో చూసినట్లయితే సూర్యుడి కింద ఒకసారి మనం మరణించిన తర్వాత పాలుపంపలు ఉండవు. ఆత్మ అది దయచేసిన దేవుడి యొక్క ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో ఆ యొక్క ఆత్మని మనం ఏ విధంగా జీవించాలనేది చాలా గొప్ప విషయం. అది మనకి చాలా గొప్పగా తీసుకోవాల్సిన విషయం. అది ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతూ అనేక మందికి బానిసలుగా లేకపోతే ఒక మనిషి మీద డిపెండెంట్గా బ్రతికే వాళ్ళ కన్నా చాలా మంది ఉంటూ ఉంటాము. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్నది మరి దేవుని యొక్క రాజ్యం నుంచి సిరియన్ దగ్గరికి బానిసగా వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. బానిసత్వంలో వెళ్ళినప్పుడు కూడా తన దేవుని విడిచిపెట్టలేదు. లేదంటే తన యొక్క ఊరిలో ఉన్న ప్రవక్తల గురించి కూడా తను ఆలోచించి ఒక మంచి ఆలోచన చెప్పిన ఒక చిన్నదాన్ని మనం చూస్తూ ఉంటాము. నయమానికి ఉన్న కుష్ఠరోగం గురించి తను ఆలోచన చేసి నా యజమానుడు నా దేశంలో ఉన్న ఒక ప్రవక్త దగ్గర ఉంటే ఎంత బాగుందో, ఆ కుష్ఠరోగం నయమైపోతుంది కదా అనే ఒక మంచి ఆలోచన తన యజమానురాల దగ్గర చెప్పడానికి మనం చూస్తూ ఉంటాము. చిన్ననాటి నుంచి ఈ బాల్య నిర్ణయం అనేది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడమని ప్రసంగిలో దేవుడు రాసిన విధంగా బాల్య నిర్ణయం నుంచి కూడా మనం దేవుని యొక్క వాక్యంలో ఎదగడానికి మనం ఎందుకున్నాము ఈ లోకంలో అనేది తెలియబడడానికి చిన్ననాటి నుంచి కూడా దేవుని ఆసక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలని మనం సండే స్కూల్కి వెళ్ళినా ఏం వెళ్ళినా కానీ అది అందరిలోనూ ఫలించకుండా ఉండేది మనం చూస్తూనే ఉంటాం. దేవుడి వాక్యాలను అందరినీ ఆకర్షించదు, అందరినీ ఎంచుకోదు, అందరినీ దేవుని యొక్క మార్గంలోకి నడిపించుకోదు అనేది చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎటువంటి వాళ్ళు దేవుడికి కావాలి, ఎటువంటి వాళ్ళు దేవుడు ఎంచుకుంటాడు, ఎటువంటి వాళ్ళు తన నామాన్ని మహిమపరిచే విధంగా ఉంటారనేది దేవుడు ఎల్లవేళలా ఆయన యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ నయమాను గురించి ఆ చిన్న వ్యక్తిలో తన బాధలో ఉన్నప్పటికీ, తన చెరలో ఉన్నప్పటికీ, తన ఒక బానిసత్వంలోకి వచ్చినప్పటికీ తన దేవుడిని తను మర్చిపోలేదు అనే దానికి ఈ యొక్క సాదృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. తను ఎంతో ధైర్యంగా ఆ భక్తు గురించి చెప్పింది అని అంటే తను ఎంతో నమ్మకంతో దేవుడిలో ఉన్నదని మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడిలో ఉండటము లేదంటే ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం లేదంటే ఒక వ్యక్తిత్వంతో ఒక విధంగా మనం జీవించడం అనేది చాలా కష్టతరమైనది, పెద్ద శ్రమ వంటిది కూడా. దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని మన జీవితంలో మన చిన్ననాటి నుంచి మనం చనిపోయే వరకు తీసుకువెళ్ళడానికి మంచితనం సంపాదించుకోవడానికి జీవితకాలం పడుతుంది. కానీ ఒక చెడ్డ పని చేస్తే మన జీవితం అక్కడితో కలిసిపోతుందని మనకు తెలుసు. సో ఆ మంచితనాన్ని మనం ఎంతగా దేవుని స్థలంలో తీసుకువెళ్ళాలి అంటే వాక్యం నిరంతరం మనతో పనిచేస్తూనే ఉండాలి. ఆ చిన్నది దేవుని విషయంలో ఎంత మంచి మాటలు చెప్పిందో ఆ ప్రవక్త కూడా ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకున్నట్టు అతని నా ఎదుగు రానివ్వు అని ఆ రాజుతో మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉంటాం. అదంతా చదివిన తర్వాత సిరియన్లకు దేవుడు ఇశ్రాయేలు ఎందుకు అప్పగించాడు అనేది కూడా రాయబడి ఉంటుంది. దేవుడికి విరుద్ధమైన పనులు మనం చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు అవతలి వారి ద్వారా మనకు బుద్ధి చెప్పిస్తూ ఉంటాడు. అవతలి వాళ్ళు దేవుడితో ఉండకపోయినప్పటికీ అవతలి వారి ద్వారా దేవుడు మనకి బుద్ధి చెప్తూ ఉంటాడు. దేవుడి బిడ్డలు చాలాసార్లు అనేక మంది ఇశ్రాయేలు దేవుడి మార్గం తప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళని గతంతో ఆయన చాలాసార్లు పట్టడానికి మనం చూస్తూ ఉంటాము. అలాగే తన మార్గంలోకి నడిపించుకుంటానికి కూడా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఆ చిన్నతనం యొక్క జీవితం చెరలో ఉన్నప్పటికీ దేవుడు మర్చిపోకుండా తన వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకుందో మనం చూసుకుంటాం. మనం ఒక స్త్రీగా ఎదుగుతూ ఉన్నప్పుడు లేదంటే ఒక అమ్మాయిగా రూపాంతరం చెందుతున్నప్పుడు అనేక దశల వారీగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మన యొక్క జీవితాన్ని ఏ విధంగా మర్చిపోతున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో అంటే దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి ఏ విధంగా అయితే జరుగుతాయో అలాగే దేవుని యొక్క బిడ్డలుగా జీవించే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమైనా అనుకున్నామో మనకి ఏదైతే ఆశలు ఉంటాయో మనకి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో మనలో అంటే మన యొక్క ఆత్మ చాలా శక్తివంతమైనది అయినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకి అనేక విధాలుగా నడిపించడానికి మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా మనం చూస్తే సామెతలు మనం చూసినప్పుడు నాగాజ్ఞానంలో ఉంటుంది. నీ పనులు ఇటు అటు చూడక సరిగాను నీ పనులెప్పులు నీ ముందర శుద్ధిగాను ఉండవలను అని. అనేక మార్లు మన జీవితంలో లోకాశంలో పడినప్పుడు శరీరాశ నిరాశ జీవనము మనం నడిపిస్తూ ఉన్నప్పుడు వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము మనకు ఎల్లవేళలా నేర్పిస్తూనే ఉంటుంది. మనం
లేదంటే త్రోవ తప్పిన వారిని అనేక మంది ఆ విధమైనటువంటి వాక్యము వాళ్ళలో అంటే వేరుతో సహా వాళ్ళలో నుంచి పెరిగించబడుచుండగా ఆ వాక్యము వాళ్ళలో ఫలించకుండా ఉంటాను మనం చూస్తూ ఉంటాము. నీ కనులు ఇటువంటి చూడగా సరిగాను, నీ కనులు నీ ముందర సూటిగాను ఉండవలను. మరి చాలా సందర్భాల్లో మనం లోకానుసారంగా ఏ విధంగా అయితే చూస్తామో ఆదికాండం 34వ అధ్యాయంలో మరి యాకోబుకి లేయా ద్వారా పుట్టిన దీనాన్ని మనం చూసినప్పుడు ఆ దేశపు కుమార్తెలను తను చూడటానికి వెళ్ళడానికి మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భంలో మన యొక్క కన్నులు ఎటు తీసుకెళ్తే అక్కడ వెళ్తూ ఉంటాం. ఆ చోటుకు వెళ్ళకూడదు కదా, లేదా ఆ సమయంలో మనం అక్కడ ఉండకూడదు కదా, దేవునికి ఇష్టం లేని పని కదా అని మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ మాట వింటామో అప్పుడు దేవుడు మనలో కార్యం చేయాలని మనం చూస్తూ ఉంటాం. దీని కూడా మరి ఆ దేశపు కుమార్తెను చూడటానికి అంటే ఈ ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, లేదంటే దేవుడు వాళ్ళు పవిత్రపరిచి శుద్ధీకరించుకొని కనబిడ్డలుగా ఉంచిన వాళ్ళు. అలాంటి వాళ్ళు మరి దేవునికి విరుద్ధమైన వాళ్ళతో స్నేహం చేయకూడదు, లేదా విశ్వాసం లేని వాళ్ళతో విచ్చోడుగా ఉండకూడదు అని ఆలోచించినట్లయితే తన యొక్క జీవితం మరి ఆ విధంగా జరగకుండా ఉంటుంది. మరి దేవుని యొక్క జీవితం మనం చూసినట్లయితే తన వల్ల అనేక మంది పురుషులు ఆ దేశంలో చదువుకోవడాన్ని చూస్తాము. ఒక స్త్రీ వల్ల యుద్ధము మొదలవడాన్ని మనం చూస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో మరి స్త్రీలుగా మనం ఉన్నప్పుడు, లేదంటే మనం మంచి సలహాలు మంచి ఆలోచనలు ఇవ్వలేని తరుణంలో మనం ఎటువంటి విధంగా దేవునిలో మరి ఫెయిల్ అవుతూ ఉంటామో మనం చూస్తూ ఉంటాము. మనం తెలియకపోవడానికి కారణం ఏంటి అని అంటే మనం సహనంతో వాటిని పరిష్కరించుకోలేకపోవడము, లేదంటే సరైన ఆలోచన విధానం మనం తగ్గకపోవడము, అవి వెంటనే నెరవేరాలన్న ఆలోచనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగేవి. సో దేవుడు ఈ విధంగా మరి మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ దీనా తర్వాత తన యొక్క జీవితంలో అది ఒక దశ మన జీవితంలో మరి యవన కాలంలో ఉన్న దశ, ఆ దశ నుంచి దాటుతూ ఉన్నప్పుడు ఎన్నో అవాంతరాలు అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు వాటిని మనం ఎలా పరిష్కరించుకుంటున్నాము. కొన్ని తల్లిదండ్రులు చెప్పగలము, కొన్ని చెప్పలేము, కొన్ని స్నేహితులకు చెప్పగలము, చెప్పలేము. కానీ దేవుడితో అన్నీ పంచుకునే స్వతంత్రాన్ని సత్యము మనకి ఇచ్చినది కనుక దాన్ని మనం అభ్యాసం చేసినట్లయితే విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం కొనసాగుతాం. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క జీవితము ఒక్కొక్క వ్యక్తికి ఎలాగో మనల్ని ఏర్పాటు చేసుకుంటాం మనం చూస్తూ ఉంటాం. న్యాయవిధిలో మనం చూసినట్లయితే యోఫ్తాకి ఒక్కొక్క మార్గం ఉంటుంది. యోఫ్తా గురించి మనం ఆలోచన చేస్తే తన పరాక్రమంలో బలాచుగా రాసి ఉంటుంది. తన దేవుని కోసం నిలబడటాన్ని యుద్ధం చేయడాన్ని చూస్తాం. ఏదైతే నా ఇంటి నుంచి మొదటగా వస్తుందో అది నీకు ప్రతిష్ఠితము అని తన నోటి ద్వారా అంటారని మనం చూస్తూ ఉంటాము. అనేక సందర్భాల్లో మనం చెప్పి చేయలేని వారుగా ఉండటానికి, లేకపోతే దేవునికి విరుద్ధంగా ఉండటానికి కారణం అది. మనం అనుకునే మనం చేయలేటానికి దేవా ఈ రోజు నేను ప్రార్థన చేస్తాను, లేదా ఇది చేస్తాను అది చేస్తానని చెప్తాను, కానీ నిలబడలేకపోవడానికి కారణం మనలో వేరు లేకపోవడము, లేదంటే దాన్ని అభ్యాసం చేయకపోవడమే. విశ్వాసాన్ని అభ్యాసం చేస్తూ ముందుకు సాగిపోవడం చాలా అవసరమైన విషయం మన జీవితంలో. అంటే యోఫ్తా యొక్క కుమార్తె మరి తనకి ఎదురుపడినప్పుడు నా కుమార్తె నీవు తనకి ఉన్నది ఒకే ఒక కుమార్తె, కొడుకులు కానీ ఎవరో లేరు కాబట్టి అతను ఎంతగానో దుఃఖించాడు. కానీ మరి అబ్రహాములాగా ఇస్సాకును బలి ఇవ్వడానికి ఎలాగైతే వెలుగు తీయలేదో అలాగే యోఫ్తా కూడా తన అన్న మాటని నెరవేర్చడానికి, తన నోటి నుంచి వచ్చిన ప్రతిష్ఠితము అనే మాటని నెరవేర్చడానికి, తన కుమార్తెను మరి సమర్పించడానికి కూడా వెలువడలేదు. తన దేవునికి సమర్పించుకున్న మాటని ఖచ్చితంగా తను నెరవేర్చాడు. అలాగే ఆ కుమార్తె కూడా లోబడటాన్ని మనం చూస్తుంటాం. అనేక సందర్భాల్లో లోబడే విషయంలో మరి మంచి మాత్రమే మనం లోబడాలి, కానీ భర్త కానీ భార్య కానీ చెడుకు మాత్రమే లోబడకూడదు. అంతేకాదు కానీ దేవుని విరుద్ధమైన మాటలు ఆ యొక్క పార్ట్నర్స్తో ఎవరు మాట్లాడినా సరే దేవునికి తప్ప వేరే వాళ్ళకి లోబడకూడదు అనే నియమాన్ని మనం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనం దేవునిలో ఫలించే వారంగా ఉంటాము. మరి అన్య సభ్యులలాగా దేవుని విషయంలో మరి చెడుదానికి మనము లొంగకూడదు, కానీ మరి మంచి విషయాల్లో దేవునికి ఒకరినొకరు బుద్ధి చెప్పుకొచ్చు నడుచుకునే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ యోఫ్తా కుమార్తె తన కన్యత్వం గురించి వెలిపించడానికి 2 నెలలు తనకి సమయం ఇవ్వని తన తండ్రిని అడిగి తన కన్యత్వం గురించి వెలిపించు తిరిగి తన తండ్రి దేవునికి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని నెరవేర్చడానికి తను తిరిగి రావడాన్ని చూస్తూ ఉంటాము. దేవునికి లోబడటాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అదే కొరింథీ పత్రికలో కూడా మనం
మనం చూసినట్లయితే 7:34 మరి పెళ్లి కాని వారు లేదా కన్యత్వంతో ఉన్నవారు మరి ఎటువంటి విషయం మీద మనసు ఉంచుతారు, పెళ్ళైన వారు తన భర్త మీద మనసు ఉంచుతారు అనే విషయం కూడా మన దేవుడు అక్కడ మనకి విషదపరుస్తూ ఉన్నాడు. మరి పెళ్లి కాని వారు కన్యత్వంతో పవిత్రతతో జీవించాలని దేవుడు ఏ విధంగా అయితే మనకి నేర్పిస్తూ ఉన్నారు, పెళ్ళైన వారు అయితే మరి భర్తతోడు. అందుకనే దేవుడు అక్కడ ఒక చోట రాసి పెళ్ళైనను పెళ్ళవకపోయినను కూడా దేవునికి సక్రమైన మార్గం కింద సక్రమైన మార్గంలో మనం జీవించాలని ఒక ఖచ్చితమైన ఒక నియమంలో దేవుడు ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాము. పవిత్రంగా పరిశుద్ధత కలిగి జీవించడం మనకి చాలా కష్టతరమైన విషయం. అయినప్పటికీ దేవుడు ఏ విధంగా అయితే మనల్ని ఈ విధంగా నడిపించడానికి తన వాక్యమును తను మనకి ఇచ్చి మనకంటే ముందుగా ప్రధాన యాజకుడిగా ఆయన ఏ విధంగా అయితే నడిచాడు, ఆయన శ్రమలను తగ్గించుకొని విధేయుడుగా ఎలాగైతే ఉన్నాడో, అందుకే ఒక సందర్భంలో మరి దావీదు రాస్తూ శ్రమలు లేదుగా నాకు మేలైంది. శ్రమల వలన మనకు దేవుని సన్నిధిలో సరైన మార్గంలో నడుస్తాము. శ్రమలు అనేవి మన జీవితంలో చాలా అవసరమైనవి. అవి మనల్ని ఎటువైపు వెళ్ళాలి, ఆ శ్రమలు వచ్చినప్పుడే మనకి మంచిగాని చెడుగాని తెలుస్తుంది. మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలో కూడా తెలుస్తూ ఉంటుంది. అక్కడ దేవుడు చెప్పిన కార్యము ఒక కన్య తర్వాత వివాహం జరిగిన తర్వాత తన భర్తకు లోబడాలా లేదా దేవునికి లోబడాలా లేదా భర్తతో కలిసి ఉంటూ దేవునిలో ఉండాలా అనేది చాలా విశ్లేషించి రాశారు దేవుడు. అయితే అక్కడ మనకి చెప్పినవి సరైన విధంగా పాటించడానికి మనకు వచ్చే సమస్యలు కానీ లేదంటే మనకు వచ్చే అనేకమైన సంఘటనలు సంఘర్షణలు లేదంటే మనలో మనము బాధపడే సందర్భాలు చాలా ఉంటాయి. ఎదుటి వారికి చెప్పుకోలేని పరిస్థితులు లేదంటే మనతో ఉన్న ఆ యొక్క పార్ట్నర్స్తో మనం మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మన జాగ్రత్తగా మన అడుగుని మార్చుకోలేని సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి లేదా దేవుని అడగాలి, సహనంతో అవి పోగొట్టుకోవాలని మనం చూస్తూ ఉంటాము. మన సామెతలోనే వ్యక్తిగతలు అనేక విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్న దాంట్లో మనం చూసినట్లయితే వారితోనే పోడు ఎడతెగని విందువులతో సమానమని మరి చాలా మంది భార్యలు ఏ విధంగా జీవించాలో దేవుడు చెప్తూ ఉన్నాడు, జీవించకూడదో చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సుబుద్ధి కలిగిన భార్య ఇదిగో యొక్క దానము అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఒక చిన్న అమ్మాయి లేదంటే ఆ అమ్మాయి ఎవరి నుంచి మరి వివాహమైన తర్వాత జీవితాన్ని ఏ విధంగా మర్చుకోవాలో కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. సుబుద్ధి కలిగిన భార్య గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు అబీగయల్ని మనం చూస్తూ ఉంటాము. మనం 2 సమూయేలు 25వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి సమూయేలు 25వ అధ్యాయం అబీగయలు గురించి మనం చదివినప్పుడు దేవుడు తను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, తన భర్త నాబాలు మొదటివాడు తన పేరును బట్టి మొదటివాడు నాకు రాయబడి ఉన్నది. కానీ తన గురించి దేవుడు సాక్షిస్తూ ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపసి ఉండేది. అయితే చర్యను బట్టి చూడగా నాబాలు మొదటివాడును దుర్మార్గుడై ఉండేది. మరి దావీదు అతను చేసిన ఉపకారానికి బదులుగా అతనికి అపకారం చేయాలని నాబాలు తలంచినప్పుడు ఒక మంచి బుద్ధి కలిగిన భార్య తన భర్తకు తెలియకుండా మరి దావీదు దగ్గరికి గాడిదలు గంట కట్టి అనేకమైన బహుమానాలను తీసుకొని వెళ్ళి అతన్ని ఎదుర్కొని తన పరివారంతో వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఒక పెద్ద ద్రోహం కార్యం ఒక పెద్ద అంటే చెడు కార్యం జరగకుండా చూడటానికి మనం చూస్తూ ఉంటాము. అయితే దావీదు తప్పు చేయకుండా ఆమె అతన్ని నివారించడానికి కూడా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ రాయబడిందని మీరు చూసినట్లయితే ఇక్కడ 25వ అధ్యాయం 33వ వచనంలో నేను పగ తీర్చుకొనుకున్నాను, ఈ విధమైన ప్రాణం తీయకున్నాను, నన్ను ఆపదకు నీవు ఆశీర్వాదం అందుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగుగాక అని అబీగయలు గురించి దావీదు చెప్పడానికి మనం చూస్తూ ఉంటాము. అనేక సందర్భాలలో మనం సరైన విధంగా జీవిస్తున్నప్పుడు మనకు వచ్చే సమస్యను ఎలా ఎదుర్కోవాలి, సుబుద్ధి కలిగిన భార్యగా ఎలా ఉండాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటారని మనం చూస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో మనలో ఉండే సంఘర్షణలు అవన్నీ కూడా మరి మంచి వదిలేదైతే మబ్బు వల్ల వెళ్ళిపోవడానికి దేవుడు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యాలు జరగడానికి మనం చూస్తూ ఉంటాము. మరి దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకి బోధిస్తూ ఉన్నప్పుడు మరి భార్య
మరి ఫలించి ద్రాక్షవల్లి వల్లే ఉండే ఒక బిడ్డల తల్లిగా వాళ్ళని ఎలాగ రూపాంతరం చెందుతారో దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు. మరి ఒక భార్య ఏ విధంగా ఉండాలి, మరి యోగు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే తను ఇప్పటికీ నీ యొక్క యథార్థతను విడిచిపెట్టకుందువా, నువ్వు దేవుని దూషించి మాడవకమ్మని ఒక చెడు సలహాన్ని ఇవ్వడానికి మనం చూస్తూ ఉంటాము. అప్పుడు మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడుచున్నామని యోగు ఆమెను గర్దించడానికి కూడా మనం చూస్తూ ఉంటాము. మనకి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టడం వారి కింద ఉండాలని దేవుడు మనకి ఎప్పటికప్పుడు నేర్పిస్తూనే ఉంటారు. శ్రమలు రాకపోతే మనం ఏంటో మనకు తెలియదు, లేదంటే మనం ఎటువంటి స్థితిలో దేవుల్లో ఉంటామో కూడా మనకు తెలియదు. ఆ శ్రమలే మనల్ని చాలా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయి. ఆ శ్రమలే మనకి అనేక విధాలుగా ఏ విధంగా మనం అనేక సమస్యలను ఎదుర్కోవాలో నేర్పిస్తూ ఉంటాయి. శ్రమలు లేకపోతే మన జీవితంలో మరి దేవుని సరైన విధముగా మనకు ఉండే కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు రాకపోతే కనుక మనం ఏ విధంగా ఉంటున్నామో లేదా అనేక సవాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నాం అనేది మనకు తెలియదు. మరి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనం బోధిస్తూ ఉన్నప్పుడు మరి గురించి కూడా మనం చూసినప్పుడు సుమియోను తనతో మాట్లాడుతూ ఈ హృదయంలోనికి ఒక కర్తను దూసుకొని పోవాలని తన సెలవిచ్చినప్పుడు మన బిడ్డల విషయంలో ఒక స్త్రీ ఏ విధంగా అయితే ఉంటుంది, ఆ బిడ్డను తీర్చిదిద్దుకోవడానికి అలాగా నడిపించబడుతుంది అని మనం చూస్తుంటాము. ఒక స్త్రీ ఏ విధంగా నడిపించబడాలి, లేదంటే మరి దేవునికి అనుగుణమైన జీవితాన్ని జీవించడానికి తను ఎలా మార్చుకోవాలి, ఒక సువర్ణము సుత్తి దెబ్బలతో ఎలా కొట్టబడితే ఒక మంచి సువర్ణంగా తయారవుతుందో ఆ విధంగా దేవుడు తను మార్చడానికి మనల్ని మనం సమర్పించుకొని ఒక మంచి ఆత్మ కింద ఉండాలి. నీ హృదయంలోనికి ఒక కట్టను దూసుకొని పోవాలని మరియతో తను చెప్పినప్పుడు మరి ఒక తల్లిగా తను ఏ విధంగా బాధపడిందో మనం చూస్తాం. ఆ తల్లి తన యొక్క హృదయాన్ని ఏ విధంగా తన బిడ్డల మీద పెడుతుందో కూడా మనకు తెలుసు. మనకి ఏమైనా నష్టం వచ్చినా పడలేదు, కానీ మన బిడ్డలకి నష్టం వస్తే మనం చూడలేము. అలా హన్నాని కూడా మనం చూస్తే తన బిడ్డలు లేనప్పుడు తను ఎంతగా బాధపడిందో మనం చూస్తూ ఉంటాం. అయితే బిడ్డలు లేని విషయంలో అది తనకు ముందుగా ఉన్నప్పటికీ దేవుని తను విడిచిపెట్టలేదు, కానీ ఎంతగానో గోజాడుకొని నాకు పుట్టిన కుమారుని ప్రతిష్ఠితుడిగా నేను చేసి నీ సన్నిధిలో తను నిలువ పెడతాను, ఒక క్షౌరపు కత్తి కూడా తన మీదకి రానివ్వనని తను ప్రమాణం చేసుకున్న విధంగా సమయాన్ని తన దేవునికి ఆ చిన్న వయసులో అప్పగించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్గా దేవుడు ఒక స్త్రీని నియమించినప్పుడు ఆ యొక్క స్ట్రాంగెస్ట్ విషయంలో మనం ఏ విధంగా నడిపించబడాలి, దేవుడికి ఏ విధమైనటువంటి అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క జీవితాన్ని సక్రమంగా జీవించడానికి మనం మర్చుకునే తీరు, లేదంటే మన సమస్యల్ని సాల్వ్ చేసుకునే తీరు, అదే మనని ఒక ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటుంది. అదే ఒక ప్రత్యేకమైన స్త్రీగా నిలబెడుతుంటుంది. అనేకమైన స్త్రీలు ఈ గ్రంథంలో రాయబడినప్పటికీ దశలవారీగా వారి యొక్క జీవితాల్లో వాళ్ళు చేసిన పనులు, లేదంటే వాళ్ళ దేవునికి ప్రీతికరంగా ఏ విధంగా వాళ్ళ జీవితాలను మర్చుకున్న తీరు మనం చూస్తూ ఉంటాము. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అంటే అన్ని సందర్భాలలో దేవుని సన్నిధిలో పని లేకుండా కూర్చోమని చెప్పలేదు, కానీ దేవుడు శ్రమ పడుతూ స్వార్థికుని పని కూడా చేయమని దేవుడు చెప్పాలని మరి పౌరుగా మారిన తర్వాత తను మాట్లాడే విధానం కూడా చూస్తారు. అనేకమైన భార్య భర్తలు అతనిలో సేవ చేయటాన్ని, లేదంటే వాళ్ళ దేవుడిని సమర్పించుకొని మరి శ్రమపడి స్వార్థికుని పని రెండు విధాలుగా మన కుటుంబాన్ని కట్టుకుంటూ, అలాగే మన కుటుంబాన్ని జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్న విధంగా మన కుటుంబాన్ని కట్టుకుంటూ, అదేవిధంగా దేవుని సన్నిధిలో స్వార్థ సేవ చేయాలని, దేవునికి ఉపయోగపడే పనికొచ్చిన పాత్రల కింద ఆయన ఎంచుకున్న పనికొచ్చే పాత్రల కింద తన కుటుంబంలో ఉండాలని ప్రతి ఒక్క స్త్రీని కూడా ఆయన ప్రత్యేకపరచుకోవడానికి మనం చూస్తూ ఉంటాము. మరి లోకాసు వార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే అన్నాను ఒక ప్రవక్త్రి అని రాసి ఉంటుంది. మరి తన యొక్క జీవితంలో తన భర్త చనిపోయిన తర్వాత విధవరాలుగా 24 సంవత్సరాలు మరి దేవుని సన్నిధిలో ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాము. మన జీవితము అనేకమైన దశల్లో ఉన్నప్పుడు, ఒక స్త్రీగా అనేకమైన దశను మనం దాటుతూ ఉన్నప్పుడు దాన్ని ఎలా గ్రేస్ఫుల్గా దాటుతున్నాము, ఎలాగా అంటే అది మనకి సంతృప్తికరమైన జీవితంగా ఉన్నదా లేదా, మనం ఎప్పుడో ఒకటి
మరి అనేక సమస్యలు వచ్చాయి, లేదంటే మనం అనుకున్నవి నెరవేరు, లేదంటే మనం నిరాశలోనూ నిస్పృహలోనూ ఉన్నప్పుడు మరి మన జీవితానికి ఒక అర్థం అంటూ ఏంటి? దేవుని యొక్క ఆత్మ మనలో ఏ విధంగా పనిచేస్తుంది, దేవుని యొక్క ఆత్మ మనకి ఏం బోధిస్తుంది? లోపల దేవునిగా లేకపోతే లోకానిగా, లోపల మనుషులుగా లేకపోతే దేవునిగా, లోపల మన కుటుంబాల్లోనా లేకపోతే దేవునిగా అనేది అనేకమైన ప్రశ్నలు మనలో తలెత్తుతూ ఉంటాయి. మరి ఒక సందర్భంలో మనం మరి దేవునిగా లేదా భర్తలుగా భార్యలుగా ఉన్నప్పుడు మొదట మన ప్రియారిటీ మనం దేవుడికే ఇవ్వాలని చెప్తా ఉంటాం. మనం మన కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం బ్రతుకుతున్నా చనిపోయినా కూడా ఆనందమే. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం దేవుడికి లోబడిన తర్వాత మనకి సత్యము మనం స్వతంత్రులుగా చేస్తూ ఉంది. కాబట్టి మనం స్త్రీగా ఎదుటివారిని బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు, లేదా పురుషులుగా ఉన్నవాళ్ళు కూడా బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు. దేవునికి మనము లోబడి జీవిస్తే మనకి సమస్తము సమకూడి జరుగుతాయని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంటుంది. మనం అనుకున్న కళలు, మనం అనుకున్న జీవితం సరైన విధంగా ఉండాలి అని అంటే కనుక మనం ఆయా పాత్రల్లో సరైన విధంగా జీవిస్తేనే తప్ప మనం మరి దేవుని యొక్క నమ్మకాన్ని నిలబెట్టే వారం కింద ఉండదు. మరి ఈ వాక్యంలో దేవుడు మనకు బోధించిన అనేక విషయాలు, ఒక స్త్రీ రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు మరి ఆ స్త్రీ ఒక అర్థవంతమైన ఆత్మగా మలుచుకోవడానికి దేవుడు ఎటువంటి వారిని ఎంచుకుంటారు అనేది చాలా ముఖ్యమైన విషయం. మరి దేవుని కోసం ఎలాంటి వారు నిలబడతారు? దేవుని కోసం ఎవరు నిలబడతారు? లేకపోతే దేవుడు ఎటువంటి ఆత్మ కావాలని కోరుకుంటున్నాడు అని అంటే తన కోసం నిలబడినప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఎదుర్కొని, లేదంటే తన కోసం ధైర్యంగా నిలబడతాం. మనం ఈ ప్రపంచంలో చాలా చూస్తాము, స్త్రీలకి చాలా సమస్యలనే ఉంటాయి. మరి స్త్రీలని మామూలుగా బయట తిరగనివ్వరు, లేదంటే ఇంకేవో రకరకాల విషయాలు ఉంటాయి. అవన్నిటి గురించి మనం ఆలోచించినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఒక ఎంత స్వతంత్రము, లేదంటే దేవుడి వాక్యాన్ని మనము చక్కగా చదువుకొని ఈ విధంగా ఉండే స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలాసార్లు మన సోషల్ ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు అవి మనం ఎంతగానో బాధిస్తూ ఉంటాయి. స్త్రీలు అనేక విధాలుగా సంఘర్షణకు గురవుతూ, లేదంటే అవమానాలకు గురవుతూ, లేదంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఒక క్రైస్తవం ఏం చేస్తుంది? ఒక క్రైస్తవురాలుగా మనం ఉన్నప్పుడు మన క్రైస్తవం మనకి ఏం నేర్పిస్తూ ఉంది? లోకానుసారానికి మనకి తేడా ఏంటి? మనం ఏ విధంగా జీవించాలి? అందరూ స్త్రీలమే. మనకి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ క్రైస్తవాన్ని మనం ఎలా అభ్యాసం చేస్తూ ఉన్నాము? మన ముందు అనేక మిషనరీలు మరి మనం చూస్తూ ఉంటాం, అనేకమైన దైవజనులు మనం చూస్తూ ఉంటాం, మరి అనేకమైన స్త్రీలు దేవుని కోసం అనేక చోట్లకి వెళ్ళడానికి మనం చూస్తూ ఉంటాం. మరి ఆత్మ ఫలించడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? అనేక సమస్యలు మనకు రాలేదని అనుకోకూడదు, కానీ సిద్ధపడి ఎల్లవెల్లా ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడని ఆ వాక్యము మనకి అందుబాటులో ఉన్నప్పుడే దాన్ని మన హృదయంలో మన పలకల మీద రాసుకోవాలని, ఆ వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించి దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధిస్తుంది, మనం ఎందుకు దేవునితో ఉండాలి, లేదా ఎందుకు మనము దేవుడిని కలిగి ఉండాలి, దేవుడు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాడని మనం నేర్చుకుంటే కనుక మన జీవితానికి, మన ఆత్మకి ఒక విలువ అనేది దేవుడు ఇస్తాడు. మరి మనం విలువ పెట్టి కొనబడిన వారము, ఆయన రక్తంలో కనబడిన వారము, ఆయన రక్తం చేత కనబడిన వారము. దేవుని రక్తం మనల్ని అమూల్యమైన వృక్షముల వల్ల తయారు చేయడానికి, అమూల్యంగా మనల్ని ఉంచడానికి ఎంతగా విలువగా కట్టి మనల్ని ఈ విధంగా ఉంచాడు. దేవుని దృష్టిలో స్త్రీలకి ప్రత్యేకమైన స్థానాన్ని ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఆ ప్రత్యేకమైన స్థానాన్ని మనం సక్రమైన జీవితంతో విలువైనదిగా మలుచుకునే తీరు మన చేతిలోనే ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నేను వందనాలు. దేవుని గురించి మాట్లాడతాము, లేదంటే స్త్రీల గురించి నాకంటూ దేవుడు అవకాశాలు ఇచ్చుచున్న దాన్ని సక్రమైనదిగా ఉపయోగించుకోవడానికి నేను ఎంతగానో నిలబోతూ ఉంటాను. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవడమే నాకు చాలా సంతోషకరమైన విషయం. అది దేవుని కోసం ఉపయోగపడటం కంటే ఈ జీవితంలో నాకు గొప్ప విషయం అంటూ ఏమీ కనిపించలేదు. మన అనుభవాల ద్వారా, లేదంటే మన సంఘం ద్వారా, మన కుటుంబంలో ఉండే సమస్యల ద్వారా మనం చాలా నేర్చుకుంటూ ఉంటాము. అవి మనల్ని దేవుని సన్నిధిలో ఏ విధంగా మలుస్తూ ఉంటాయో అవి ప్రతి స్త్రీకి అనుభవాలు
దేవుడు నాకు ఇచ్చిన అవకాశం